DNA fingerprinting, DNA fingerprinting. So last class lo DNA fingerprinting protocol cheptam. Ennavi 7 steps unnai. So ennavi obtaining DNA, fragmentation of DNA, separation of DNA fragments by gel electrophoresis, denaturation of DNA, blotting, radioactive probe, exposure to photographic film. So अभी objective point of view important है, main point of view चलो, okay ना? Next you note చేసుకోండి. Mr. and Mrs. Rose, Mr. and Mrs. Rose and Mr. Rao and Mr. Rao. So వీళ్ళు ఫ్యామిలీ. ఎవరు నాన్న? మిస్టర్ అండ్ మిస్సెస్ రోజ్. వీళ్ళు ఉండేది ఈ మదర్లో ఉండేది ఏ కలర్ బ్యాండ్స్ అంటే బ్లూ కలర్ బ్యాండ్స్. ఏంటివి? బ్లూ కలర్ బ్యాండ్స్. సో మన దగ్గర కలర్ క్యాపిటల్స్ లేవు కాబట్టి ఇక్కడ బ్లూ అంటే బి అని రాశాను. బి అంటే బ్లూ కలర్ బ్యాండ్స్. నెక్స్ట్ మిస్టర్ రావు. ఈ ఫాదర్లో ఉండే బ్యాండ్స్ ఏంటంటే ఎల్లో కలర్ బ్యాండ్స్. ఏంటనేవి? ఎల్లో కలర్ బ్యాండ్స్. సో వీళ్ళకి 4 చిల్డ్రన్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 4 చిల్డ్రన్స్. మీకు మన డయాగ్రామ్ కూడా చూపించాను డిస్ట్రిక్ట్లో. సో D1 అంటే డాటర్ 1 అని, D2 అంటే డాటర్ 2 అని. సో వీళ్ళకి 2 డాటర్స్ ఉన్నారు, 2 సన్స్ ఉన్నారు. కనిపించట్లేదు. సో S1 సన్ 1 సన్ 2. సో ఇక్కడ D1 అంటే డాటర్ 1లో ఉండే బ్యాండ్స్ ఏంటంటే బ్లూ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ బ్యాండ్స్ ఉంటాయి. బ్లూ అండ్ ఎల్లో కలర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో B అంటే బ్లూ కలర్ అని, Y అంటే ఎల్లో అని. D2 అంటే డాటర్ 2లో ఏ బ్యాండ్స్ ఉన్నాయి? బ్లూ కలర్ ఉన్నాయి, రెడ్, బ్లూ, రెడ్. ఓకేనా? నెక్స్ట్ S1 అంటే సన్ 1. సో S1లో ఏమున్నాయి? బ్లూ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ బ్యాండ్స్ ఉన్నాయి, బ్లూ అండ్ ఎల్లో కలర్ బ్యాండ్స్. S2 సన్ 2లో ఉండేది ఏంటివి? కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే బ్యాండ్స్. ఏ కలర్ అంటే ఇవి గ్రీన్ కలర్. ఏంటది? గ్రీన్ కలర్. చూడండి. సో మిస్టర్ అండ్ మిస్సెస్ రోజ్, మిస్టర్ రావ్ ఇది ఒక ఫ్యామిలీ అనుకుంటే వీళ్ళకి 2 డాటర్స్ ఉన్నారు, 2 సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ డాటర్ చూడండి, D1 అంటే డాటర్ 1. సో డాటర్ 1 మిస్టర్ రావ్స్. చూడండి ఇక్కడ ఏమున్నాయి? మదర్లో ఉండేది బ్లూ కలర్ బ్యాండ్స్, ఫాదర్లో ఉండేది ఎల్లో కలర్ బ్యాండ్స్. అంటే ఏంటి? మదర్ వాళ్ళ మదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్. సో దీని ఏమంటారు? మిస్టర్ రావ్స్ బయోలాజికల్ డాటర్ అని చెప్తారు. మిస్టర్ రావ్స్ బయోలాజికల్ డాటర్. మొత్తం సో మనం వాళ్ళ పేరెంట్స్ అవునా కాదని దేని బేస్ చేసుకొని చెప్తామంటే ఈ బ్యాండ్స్ బేస్ చేసుకొని చెప్తాం. ఓకేనా? సో మదర్లో ఉండేది ఏంటి? బ్లూ కలర్ బ్యాండ్స్, ఫాదర్లో ఉండేది ఎల్లో కలర్ బ్యాండ్స్. సో మదర్ వాళ్ళ మదరే, ఫాదర్ కూడా వాళ్ళ ఫాదరే. సో డాటర్ 1 మిస్టర్ రావ్స్ బయోలాజికల్ డాటర్. నెక్స్ట్ D2 చూడండి, ఏమున్నాయి నా ఇక్కడ? బ్లూ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి, రెడ్ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? అంటే మదర్లో ఉన్న బ్యాండ్స్ ఉన్నాయి, బ్లూ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏమున్నాయి? ఎల్లో కలర్ బ్యాండ్స్ లేవు. ఏ కలర్ ఉన్నాయి? రెడ్ కలర్ ఉన్నాయి.
అంటే మదర్ వాళ్ళ మదరే, వాళ్ళ ఫాదర్ కాదు. సో దాన్ని ఏమంటాం? D2 మిస్టర్ రావ్స్ స్టెప్ డాటర్ అంటాం. మిస్టర్ రావ్ స్టెప్ డాటర్ అంటే ఇప్పుడు ఈవిడ ఉంది కదా, ఈవిడ ఉందా? సో వీళ్ళ మాజీ అంటారు కదా, భర్త అంటారు కదా, వాళ్ళ కూతురే. అర్థమైందా? అర్థమే ఉంటుంది. ఓకేనా? సో D1 ఎవరు? మదర్ వాళ్ళ మదరే, ఫాదర్ వాళ్ళ ఫాదరే. సో D2 అంటే డాటర్ 2. మదర్లో ఉన్న బ్యాండ్స్ ఉన్నాయి కానీ ఫాదర్లో ఉన్న బ్యాండ్స్ లేవు. అప్పుడు ఏం చెప్తాం? సో డాటర్ 2 మిస్టర్ రావ్స్ స్టెప్ డాటర్ అని చెప్తాం. అంటే ఇలా ఉంది కదా ఈవిడ, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ డాటర్ అని. వాటిని ఏమంటారంటే సమితి ఏదో అంటారు కదా, సమితి అంటారు కదా, అది అర్థమైందా? ఇల్లీగల్ అంటారు కదా. చూడాలి ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ S1 ఏంటిది? S1. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, S1 మిస్టర్ రావ్స్ ఏమవుతారు నాన్న? ఇక్కడ ఏమున్నాయి? సన్లో చూడండి ఏ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా హారిక? ఏమున్నాయి ఇక్కడ? బ్లూ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చెప్తాం? మిస్టర్ రావ్స్ బయోలాజికల్ సన్. మిస్టర్ రావ్స్ బయోలాజికల్ సన్ అంటే మదర్ వాళ్ళ మదరే, వాళ్ళ ఫాదరే, అందులో డౌట్ లేదు. అందుకే మిస్టర్ రావ్స్ బయోలాజికల్ సన్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి S2 ఏంటిది? S2లో సన్ 2లో ఏ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి నాన్న? బ్లూ కలర్ బ్యాండ్స్ లేవు, ఎల్లో కలర్ బ్యాండ్స్ లేవు. ఇక్కడ ఏమున్నాయి? గ్రీన్ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి. అంటే ఏం చెప్తాం? S2 మిస్టర్ రావ్స్ అడాప్టెడ్ సన్, దత్తత తీసుకోవడం అంటారు కదా, అడాప్టెడ్ సన్ అని చెప్తారు. ఓకేనా? దత్తత తీసుకోవడం అని. ఇవి దేనికి? ఇది ఆ బేబీ యొక్క పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలి అంటే ఈ బ్యాండ్స్ యూజ్ చేసి చెప్తాం. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ విక్టిమ్స్ DNA. విక్టిమ్స్ DNA. విక్టిమ్స్ అంటే ఎవరు? విక్టిమ్స్ అంటే ఎవరు? బాధితులు. అంటే ఎక్కడైతే అది ఎవరైతే చనిపోయారో వాళ్ళ DNA తీసుకుంది. సో తీసుకున్న తర్వాత నిన్న చెప్పాను వాల్యుయబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ అని. అవి ఎలా ఉంటాయి నాన్న? పర్సన్ టు పర్సన్ ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. నేను మీకు చెప్పాను VNTR వాల్యుయబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ ఆఫ్ 2 పర్సన్స్ ఆఫ్ వేరియేషన్స్ అని. అంటే ఏ ఇద్దరిలో కూడా ట్యాండమ్ రిపీట్స్ అనేవి సేమ్గా ఉండవు. అదే న్యూక్లియేటెడ్ బేసెస్ అనుకోండి 99.9% సేమ్ ఎక్సెప్ట్ ఐడెంటికల్ ట్విన్స్. ఓకేనా? ఇక్కడ చూడండి విక్టిమ్ DNA తీసుకుంటే ఇందులో 26 రిపీట్స్ ఆఫ్ ఏంటన్నా 26 రిపీట్స్ ఆఫ్ guanine అండ్ థైమిన్, 16 రిపీట్స్ ఆఫ్ adenine, thymine and thymine, 66 repeats of ATG adenine, thymine, guanine. ADCN రాసుకున్నాను ఎలా అయినా పర్లేదు. ఓకేనా? అర్థమవుతుందా? సో విక్టిమ్ DNA తీసుకున్నాం. విక్టిమ్స్ అంటే ఎవరు? బాధితుడు. అంటే ఎక్కడైనా ఎవరైతే చనిపోయారో వాళ్ళ DNA తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఏంటంటే సస్పెక్ట్ DNA. ఏంటిది? సస్పెక్ట్ DNA. సస్పెక్ట్ అంటే ఎవరు? అనుమానితుడు అని. ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేసిన వాళ్ళు కానీ లేదా దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలో అనుమానితులు అంటారు. వాళ్ళ DNA తీసుకుంటారు. సో వాళ్ళ DNA తీసుకుంటే వాళ్ళలో ఉండే ట్యాండమ్ రిపీట్స్ ఏంటో చూడండి సార్. ఏంటది? ట్యాండమ్ రిపీట్స్. సో వీళ్ళలో
33 repeats and 33 exact 33 repeats of GT, 16 repeats of ATT, 56 repeats of ATC. Okay now, next one. DNA from crime on hair, అంటే ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్లో ఉన్న డిఎన్ఏ అంటే ఏం తీసుకుంటున్నాం, హెయిర్ తీసుకున్న తర్వాత వాళ్ళలో ఉండే ట్యాండమ్ రిపీట్ చూడవచ్చు సార్. వీళ్ళలో ఉండేది 33 రిపీట్స్ ఆఫ్ GT, 16 repeats of ATT, 56 repeats of ATC. ఓకేనా, మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు చూడండి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ ట్యాండమ్ రిపీట్స్ అనేవి పర్సన్ టు పర్సన్ ఉండేవి డిఫరెంట్గా ఉంటాయని చెప్పారు. అయితే ఇక్కడ సస్పెక్ట్ డిఎన్ఏ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్లో ఉన్న డిఎన్ఏ తీసుకుంటే ట్యాండమ్ రిపీట్స్ ఏమైనా ఇద్దరిలో సేమ్గా ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతడే క్రిమినల్ అని తెలుసుకోవాలి. ఓకేనా, అది అర్థమవుతుందా సార్? చూడండి, విక్టిమ్స్ అంటే ఎవరు, బాధితులు అంటే ఎవరైతే చనిపోయారో లేదా ఎవరైతే బాధితులు వాళ్ళ డిఎన్ఏ తీసుకున్న తర్వాత సస్పెక్ట్ డిఎన్ఏ వాళ్ళు ఏమున్నాయి, 33 రిపీట్స్, 16 రిపీట్స్, 56 రిపీట్స్ ఉంటాయి. డిఎన్ఏ ఫ్రమ్ క్రైమ్ ఆన్ హెయిర్, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్లో ఉన్న డిఎన్ఏ తీసుకుంటాం. అంటే మర్డర్ కానీ దొంగతనం కానీ లేదా రేపు జరిగిందో అనుకోండి, ఆ ప్లేస్లో డిఎన్ఏ తీసుకుంటే వీళ్ళిద్దరు ఏమున్నాయి, ట్యాండమ్ రిపీట్స్ అనేది సేమ్గానే ఉంటాయి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నాడో అతడే క్రిమినల్ అని తెలుసుకోవాలి. నోట్ చేసుకుంటాం అక్కడ బుక్లో ఉన్నాయి. జస్ట్ మీకు సార్ అర్థం అవడం కోసం చెప్పాడు, మీకు డయాగ్రామ్ వాళ్ళకి చూపించాను కదా. నోట్ చేయొచ్చు చేస్తావా? వచ్చారా పవన్ సార్, నోట్ చేసావా? చూడండి, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఏంటమ్మా? అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. చూడండి, సో 6 అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఏంటిది? కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్.
చూడండి రెండువి అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఫస్ట్ వన్ ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ టు ప్రొటెక్టెడ్ endangered species. టు ప్రొటెక్టెడ్ endangered species అంటే ఏంటన్నా, టు ప్రొటెక్టెడ్ endangered species. ఎండాంజర్డ్ అంటే చనిపోవడం రెడీగా లేదా అంతరించిపోతున్న స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది యూజ్ అవుతుంది అంటే. ఓకేనా. రెండోది కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ టు ప్రొటెక్టెడ్ ఎండాంజర్డ్ స్పీసీస్ అంటే ఎక్స్టింక్ట్ అవ్వడానికి అంతరించిపోవడానికి రెడీగా ఉన్న స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ టాక్సనామికల్ అప్లికేషన్స్. ఏంటిది, టాక్సనామికల్ అప్లికేషన్స్. ఏంటమ్మా, ఎలా యూజ్ అయ్యేందుకు వాళ్ళ డిఎన్ఏ రికార్డ్స్ ఉంటాయి కదా, డిఎన్ఏ రికార్డ్స్ ఉంటాయి. ఆ డిఎన్ఏ రికార్డ్ని బేట్ చేసుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనం ఎప్పుడు ఆర్జినేట్ అయ్యాం, ఎలా ఆర్జినేట్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎక్కడి నుంచి వచ్చారు, మనకి కోతి నుంచి పుట్టారు అంటూ ఉంటారు. అంటే ఏంటి, డ్రైయోపిథికస్ రామోపిథికస్ ఉంటాయి. అలాగా ఫైనల్గా ఆర్జినేట్ అయ్యిందంటే హోమోసేపియన్స్. హోమోసేపియన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అని. సో వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. ఆ డిఎన్ఏ రికార్డ్స్ని బేస్ చేసుకొని వీటిని ఏం చేస్తారు, ఆ ఎండాంజర్డ్ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేస్తారు. డిఎన్ఏ రికార్డ్స్ అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ స్పీసీస్ ఇలా చనిపోవడం రెడీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ ఉంది, ఇప్పుడు చనిపోవడం రెడీగా ఉందని అంటే ఇప్పుడు వాటిని బతికించడానికి ఉపయోగిస్తారా? బతికించడం, చనిపోవడం బతికించలేము. చనిపోవడం రెడీగా ఉన్న వాటి ప్రొటెక్ట్ చేస్తాం అంతే. మీకు మనం చెప్పారు బయోడైవర్సిటీ దగ్గర కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని థ్రెటెడ్ స్పీసీస్ ఉన్నాయి. థ్రెటెడ్ స్పీసీస్ అంటే చనిపోవడం రెడీగా ఉన్న స్పీసీస్ వాటిని ఏం చేస్తాం, ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తాం వైల్డ్ లైఫ్. అలాగే ఓకే, ఇప్పుడు అలా అంతరించిపోయే వాటిని ఇలా శాంక్చురీస్ పెట్టి ప్రొటెక్ట్ చేస్తాం. అంతేకాని ఆ చనిపోయే వాటిని బతికిస్తామని కాదు అర్థం. ఓకే. సో ఏదైతే చనిపోవడం రెడీగా ఉన్నాయో వాటికి డిఎన్ఏ రికార్డ్స్ ఉంటాయి. అంటే ఈ స్పీసీస్ ఇంతవరకే లైఫ్ టైం అని. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఇంతకుముందు ఏం చేస్తాం, 100 years బతికేవారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే కెమికల్ ఫుడ్ తినడం వల్ల లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. 67 yearsకే గుడ్డు పెట్టాలి. సో అలాగా ఇక్కడ కూడా ఏమవుతుంది, ఆ స్పీసీస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క లైఫ్ టైం ఇంత ఉంటుంది. ఆ డిఎన్ఏ రికార్డ్స్ని బేస్ చేసుకొని ఏ స్పీసీస్ అయితే ఎక్స్టెన్షన్ అవుతున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది యూజ్ అవుతుంది. అంతేగాని ఆ చనిపోయే స్పీసీస్ని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ బతికిస్తున్నాయి కదా. వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, ఈ స్పీసీస్ ఇంత లైఫ్ టైం, ఈ స్పీసీస్ ఇంత లైఫ్ టైం. సో ఆ రికార్డు బేస్ చేసుకొని ఆ ఎండాంజర్డ్ స్పీసీస్ని ఏం చేస్తాం, ప్రొటెక్ట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ టాక్సనామికల్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్. ఏంటిది, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ different plants and animals. Different plants and animals. And ఏంటన్నా, different plants and animals. Phylogeny. So phylogeny means long evolutionary history of plants and animals. So ఆ ప్లాంట్స్ అనేవి లేదా ఆ యానిమల్స్ అనేవి వాటి హిస్టరీ గురించి ఏంటి దాన్ని స్టడీ చేయడాన్ని టాక్సనామికల్ అప్లికేషన్స్ అర్థమవుతుందా. సో ఏంటది, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్. ఫైలోజెనెటిక్ మీన్స్ లాంగ్ ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ అని తీసుకుంటే వాటి హిస్టరీ ఏంటి, అవి ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎన్ని మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకోవడానికి కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఏమంటారు దాన్ని, కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి ఉంటాయి, కొన్ని మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి ఉంటాయి. సో అదేవిధంగా యానిమల్స్ కూడా అవి ఎప్పుడు ఆర్జినేట్ అయినాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవడానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పెడిగ్రీ అనాలిసిస్ అంటే ఏంటి,
పెడిగ్రీ అంటే కుక్క పిల్లలు పెట్టేది కాదు. పెడిగ్రీ అంటే అదే కదా. పెడిగ్రీ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇంట్లో ఉండదు ఒకటి. ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఆఫ్ జీన్. ఏంటమ్మా? ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఆఫ్ జీన్. పెడిగ్రీ Inheritance pattern of gene through generations. అంటే ఏంటన్నా? పెడిగ్రీ అనాలిసిస్. చెప్పండి. ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ జీన్ త్రూ జనరేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లైండ్నెస్ ఉంది. అదేంటది? ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జెనెటికల్ డిజార్డర్. ఆ కలర్ బ్లైండ్నెస్ అనేది ఏ జనరేషన్ వచ్చింది, ఆ జీన్ అనేది ఏ జనరేషన్ నుంచి పాస్ అవుతుంది, దాని గురించి తెలుసుకునే చార్ట్ని పెడిగ్రీ అనాలిసిస్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే ప్యాటర్న్ బాల్నెస్ ఉంది, బట్టతల. అది ఎవరికి? మన తాత వాళ్ళ టైం నుంచి మన ఫాదర్ వాళ్ళ టైంకి వచ్చి ఉండొచ్చు, మన ఫాదర్ నుంచి మన పిల్లలకు వచ్చి ఉండొచ్చు, మన పిల్లల తర్వాత. అంటే ఆ జీన్ అనేది ఏ జనరేషన్ నుంచి పాస్ అవుతుందో దేనిలో తెలుసుకోవచ్చు? అది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక కలర్ బ్లైండ్నెస్ అని కాదు, ఒక ప్యాటర్న్ బాల్నెస్ అనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యుటేషన్స్ ఉన్నాయి. మ్యుటేషన్స్ అంటే ఏంటి? సడన్ వచ్చి చేంజెస్. సో ఆ మ్యుటేషన్స్ అనేవి అవి ఏ జనరేషన్ నుంచి పాస్ అవుతున్నాయి? ఫస్ట్ జనరేషన్ వచ్చినాయా, సెకండ్ జనరేషన్ వచ్చినాయా, థర్డ్ జనరేషన్ వచ్చినాయా? అంటే ఆ ఇన్హెరిటెన్స్ ఆఫ్ జీన్ అనేది ఏ జనరేషన్ నుంచి పాస్ అవుతుందో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అని. సో దాన్ని పెడిగ్రీ అనాలిసిస్ అని చెప్తాం. సో మీకు మనం చెప్పాను పెడిగ్రీ అనాలిసిస్ ఆ డిజార్డర్ చెప్పలా. ఎందుకని? కాలేజీకి వచ్చిన తర్వాత మీకు జిరాక్స్ చెప్తామని చెప్పాను. నెక్స్ట్ మెడికో లీగల్ కేసెస్ అంటే ఏంటన్నా? మెడికో లీగల్ కేసెస్. మెడికో లీగల్ కేసెస్. పెటర్నిటీ అండ్ మెటర్నిటీ. పెటర్నిటీ మీన్స్ ఫాదర్, మెటర్నిటీ మీన్స్ మదర్. పెటర్నిటీ అండ్ మెటర్నిటీ. పెటర్నిటీ మీన్స్ ఫాదర్, మెటర్నిటీ మీన్స్ మదర్. సో మీకు చెప్పాను హాస్పిటల్లో బేబీస్ ఏమవుతారు కదా, ఇంటర్చేంజ్ అవుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు వాళ్ళ పేరెంట్స్ ఎవరు. ఒకవేళ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటాం. ఓకేనా? మెటర్నల్ అంటే ఫాదర్, మెటర్నల్ అంటే మదర్. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో బేబీ ఇంటర్చేంజ్ అవుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియదు, వాళ్ళ ఫాదర్ ఎవరో తెలియదు, వాళ్ళ మదర్ ఎవరో తెలియదు. సో మ్యాక్సిమం ఏం చేస్తాం మనం? బ్లడ్ తీసుకుంటే తెలుసుకోవాలి. ఓకేనా? వాళ్ళ బ్లడ్ తెలియలేదు అనుకోండి, ఆ రిపోర్టే రాంగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటాం. సో దాని ద్వారా ఏమవుతుంది? ఇందా చెప్పారు కదా ట్యాండమ్ రిపీట్స్. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరో డిసైడ్ చేయవచ్చు. ఓకేనా? అది మెడికో లీగల్ కేసెస్ అని చెప్తారు. ఓకేనా? మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఫ్యామిలీలో 4 చిల్డ్రన్స్ ఉన్నారు, రోజ్ అండ్ రావణ్. సో అక్కడ కూడా చెప్పాను కదా, ఆ కేసెస్లో కూడా దీన్ని యూజ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఆంథ్రోపాలజికల్ స్టడీస్. ఆంథ్రోపాలజికల్ స్టడీస్ అంటే ఏంటి? టు ఎక్స్ప్లెయిన్ origin and migration of human population. To explain origin and migration of human population. Migration of human population. And then anthropological studies. To explain the origin and migration of human population. అంటే హ్యూమన్ యొక్క బిహేవియర్, తర్వాత హ్యూమన్స్ ఎప్పుడు ఆర్జినేట్ అయ్యారు, ఏ పీరియడ్లో ఆర్జినేట్ అయ్యారు, సో వాటి గురించి స్టడీ చేసేదాన్ని ఆంథ్రోపాలజికల్ స్టడీస్ అని చెప్తారు. ఇక్కడ టు ఎక్స్ప్లెయిన్ ది
ఆర్జిన్ అండ్ మైగ్రేషన్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. సో అంటే ఆర్జిన్ ఏంటి? సో అంటే హ్యూమన్స్ ఎప్పుడు ఆర్జినేట్ అయ్యారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి, తర్వాత మైగ్రేషన్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. సో మనకు అంతకుముందు తెలిసిందే, 10th క్లాస్ సోషల్ స్టడీస్లో చదివారు. సో అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే జంతువుల్ని వేటాడటానికి యానిమల్స్ హంటింగ్ అంటారు కదా. సో ఇప్పుడు అంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, రాళ్ళు ఉండేవి. ఆ రాళ్ళని ఏం చేస్తారంటే పనిముట్లో తయారు చేసి ఆ జంతువులు చంపేసి ఆ పచ్చి మీట్ని ఏం చేసేవాళ్ళు, రాయి కొట్టినప్పుడు ఏమొస్తుంది, నిప్పు వస్తుంది, దాని ద్వారా అలా తినేవారు. సో ఆ తర్వాత ఏమైంది, గ్రాడ్యువల్గా మైగ్రేషన్ జరిగింది. అంటే చెప్పాను కదా, డ్రయోపిథికస్, రామోపిథికస్ లాగా ఫైనల్గా ఏం ఆర్జినేట్ అయింది, హోమోసేపియన్స్. సో దాని గురించి తెలుసుకోవడానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో టు ఎక్స్ప్లెయిన్ ది ఆరిజిన్, అంటే హ్యూమన్ యొక్క ఆరిజిన్ ఎప్పుడు ఆర్జినేట్ అయ్యారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి, అండ్ మైగ్రేషన్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్, అంటే అంతకుముందు ఎలా ఉండేది పాపులేషన్, తర్వాత అది ఎలా మైగ్రేట్ అయింది. సో అంతకుముందు వాళ్ళు వేసుకున్న కూడా బట్టలు ఉండేవి కాదు, చెట్ల ఆకులు కుట్టుకొని అవి తగిలించుకునేవారు ఆ టైంలో. సూదులు అంటే అదే చేతులతో ఉంటాయి కదా, పొలాలు ఉంటాయి కదా. ఆ పొలాలు ఏం చేస్తారంటే కొన్ని చెట్లు ఉంటాయి, వాటికి నార అంటారు, నార వస్తుంది. అంతకుముందు పురుగు కోసం తాళ్ళు ఉండేవి కాదు కదా, ఆ చెట్లను తీసుకుని నార తీస్తారు. ఆ నార ద్వారా ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ మన పూలు ఎలాగా నీళ్ళు తీసుకొని వాటికి వేస్తాం, అలా వేసుకునేవారు. ఆకులు ఏం చేసేవాళ్ళు, కట్టుకునేవారు ఆ టైంలో. సో తర్వాత ఏమైంది, తినడానికి తిండి ఉండేది కాదు. ఆ యానిమల్స్ని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు చంపేసి ఆ మాంసాన్ని అంటే సరిగా బాయిల్ అవ్వకుండా, ఒకవేళ బాయిల్ అవ్వాలన్నా మంట ఉండేది కాదు, అగ్గి ఉండేది కాదు. ఏం చేసేవాళ్ళు, రాయికి రాయి ఆ ఫ్రిక్షన్ జరిగినప్పుడు వస్తుంది కదా, దాని ద్వారా కాల్చుకొని తినేవాళ్ళు. ఇది ఉంటుంది కదా యానిమల్ ప్లానెట్ సినిమాలు, యానిమల్ ప్లానెట్ చూపిస్తూ ఉంటారు ఇలాంటివన్నీ. ఓకేనా? సో అలాగా హ్యూమన్ పాపులేషన్ అనేది మైగ్రేట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ది ఫోరెన్సిక్ అనాలిసిస్. సిఐడి చూస్తారా? సిఐడి ఫోరెన్సిక్ అనాలిసిస్ అంటే ఏంటి, పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ suspect in crime. ఏంటది, ఫోరెన్సిక్ అనాలిసిస్ అంటే ఏంటన్నా, పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సస్పెక్ట్ ఇన్ క్రైమ్. అంటే దొంగతనం చేసిన వాళ్ళు కానీ, మర్డర్ చేసిన వాళ్ళు కానీ, రేప్ చేసిన వాళ్ళు కానీ, సో వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకోవాలి అంటే ఆ డిఎన్ఏ ఏం చేస్తారు, ఫారెన్సిక్ ల్యాబ్లో పంపిస్తారు. సో అప్పుడు ఎవరో తెలిసిపోద్ది. ఓకేనా? ఇవి అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్. సో చూడండి, ఫస్ట్ ఏంటన్నా, కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ టు ప్రొటెక్టెడ్ ఎండాంజర్డ్ స్పీసీస్. అంటే ఏ స్పీసీస్ అయితే ఎక్స్టెన్షన్ అవ్వడానికి, అంతరించుకోవడానికి రెడీగా ఉన్నాయో వాటిని ఏం చేస్తాం, ప్రొటెక్ట్ చేస్తాం. సో దానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే ఆ డిఎన్ఏ రికార్డ్స్ బేస్ చేసుకొని ఆ స్పీసీస్ని, ఆ ఎండాంజర్డ్ స్పీసీని ఏం చేస్తాం, ప్రొటెక్ట్ చేస్తాం. నెక్స్ట్ టాక్సనామికల్ అప్లికేషన్స్, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ప్లాంట్స్. సో ఫైలోజెనెటిక్ అంటే ఏంటి, ఏదైనా ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ తీసుకుంటే వాటి యొక్క హిస్టరీ గురించి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అని. అంటే ఎప్పుడు ఆర్జినేట్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉంటాయి కదా, కొన్ని రిలీజియస్ ప్లాంట్స్ ఉంటాయి, ఏంటది మర్రి చెట్టు అని, తులసి చెట్టు అని, ఇలాంటివి ఎప్పటి నుంచో ఉంటాయి, రాజు చెట్టు అని. సో అవి ఆ ప్లాంట్స్ అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి, లేదా ఎలా ఆర్జినేట్ అయినాయి, దాని గురించి తెలుసుకోవడానికి కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పెడిగ్రీ అనాలిసిస్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ జీన్ త్రూ జనరేషన్స్. అంటే ఆ ఇన్హెరిటెన్స్ జీన్ అది ఏ జనరేషన్ నుంచి పాస్ అవుతుంది. చెప్పాను కదా, కలర్ బ్లైండ్నెస్ కానీ ఏమైనా జెనెటిక్ డిజార్డర్ తీసుకుంటే ఆ డిజార్డర్ అనేది ఏ జనరేషన్లో పాస్ అయింది, ఏ జనరేషన్లో మళ్ళీ ఆగిపోయి మళ్ళీ ఏ జనరేషన్కి, అంటే ఆ ఇన్హెరిటెడ్ జీన్ అనేది ఏ జనరేషన్ నుంచి ఏ జనరేషన్ పాస్ అవుతుందో పెడిగ్రీ చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఓకేనా. మనకు తెలుసు కదా, కలర్ బ్లైండ్నెస్ లేదా ప్యాటర్న్ బాల్నెస్ ఉంది, బట్టతల ఉంది. అది ఏ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ వచ్చింది, సెకండ్ జనరేషన్ రాలా, థర్డ్ జనరేషన్ రావచ్చు. అంటే దేనివల్ల అది ఒకసారి మ్యుటేషన్స్ ఉంటాయి, కంటిన్యూస్ మ్యుటేషన్స్ ఉంటాయి, డిస్కంటిన్యూస్ మ్యుటేషన్స్ ఉంటాయి. కంటిన్యూస్ మ్యుటేషన్స్ ఏమవుతాయి, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ పాస్ అవుతూనే ఉంటాయి. అదే డిస్కంటిన్యూస్ మ్యుటేషన్స్ అంటే ఫస్ట్ జనరేషన్ మ్యుటేషన్స్ ఫామ్ అయినాయి, సెకండ్ జనరేషన్ రాలా, ఆ తర్వాత మళ్ళీ థర్డ్ జనరేషన్కి వస్తాయి. వాటిని డిస్కంటిన్యూస్ మ్యుటేషన్స్ అని చెప్తారు. సో అలాగా ఆ ఇన్హెరిటెన్స్ ఆఫ్ జీన్ అనేది ఏ జనరేషన్ ద్వారా పాస్ అయింది దాని గురించి తెలుసుకునేదానికి మెడికల్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మెడికో లీగల్ కేసెస్, మెటర్నిటీ అండ్ మెటర్నిటీ. సో బేబీ యొక్క పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలి అంటే మ్యాక్సిమం ఏం చేస్తాం, మనం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, ఫాదర్లో ఏ బ్లడ్ గ్రూప్ ఉండి మదర్ బి అయినప్పుడు ఆ చైల్డ్కి ఏమవచ్చు, ఏ కానీ బి కానీ ఓ కానీ అవ్వచ్చు. సో వాటి ద్వారా తెలిసిపోవాలి. ఒకవేళ ఇన్ కేస్ వాటిలో రిపోర్ట్ ఏమైనా రాంగ్ ఉందనుకుంటే అప్పుడు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఆంథ్రోపాలజికల్ స్టడీస్ టు ఎక్స్ప్లెయిన్ ది ఆరిజిన్ అండ్ మైగ్రేషన్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. అంటే హ్యూమన్ యొక్క ఆరిజిన్ అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి, ఎప్పుడు ఆరిజినేట్ అయ్యారు, ఆ ఆరిజినేట్ అయిన తర్వాత ఆ మైగ్రేషన్ అనేది ఎలా జరిగిందో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా. సో డైరెక్ట్గా మనం అందుకే అంతా ఉంటారు కోతి నుంచి పుట్టారే. సో యాక్చువల్గా మన కోతి నుంచి కూడా కాదు, చింపాంజీ. ఎందుకంటే చింపాంజీకి మనకి దగ్గర రిలేషన్ ఉంటుంది. దేన్ని బేస్ చేసుకుని చెప్తామంటే బ్లడ్ ప్రెసిపిటేషన్ టెస్ట్. ఓకేనా. మామూలుగా ఉంటారు, తోక ఉంది, ఆ కోతిలో తోక ఉండేది, మనకు కూడా తోక అంటే ఐ మీన్ అదే చెప్పాను కదా, రామోపిథికస్ డ్రయోపిథికస్. అలా ఏమవుతుంది, గ్రాడ్యువల్గా మైగ్రేషన్ జరిగి ఫైనల్గా వచ్చేది ఏంటంటే హోమోసేపియన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ వస్తారు. ఓకేనా. అలా వచ్చేసింది. కానీ మనకి బ్లడ్ ప్రెసిపిటేషన్ టెస్ట్ బేస్ చేసుకొని చూసుకుంటే చింపాంజీకి మనకు దగ్గర రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ మన బ్లడ్ తీసుకున్నప్పుడు ప్రెసిపిటేషన్ అనేది థిక్గా ఫామ్ అవుతుంది. సో దాన్ని బట్టి చింపాంజీ క్లోజ్ రిలేటెడ్ టు మ్యాన్ అని చెప్తుంది. అలా ఆల్టర్నేట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఫారెన్సిక్ అనాలిసిస్ ఏంటంటే పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సస్పెక్ట్ ఇన్ క్రైమ్. అంటే ఏంటి, ఎక్కడైతే మర్డర్ జరిగిందో లేకపోతే రేప్ జరిగినప్పుడు కానీ దొంగతనం చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు రిపోర్ట్ ఎక్కడ పంపిస్తారు, ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు. ఓకేనా. సో ఆ మధ్య మనం చూసాం కదా, ఏంటది దిశ అలా ఆ కేసులన్నీ